గైస్, మరో వీకెండ్ ట్రిప్తో మేము ముందుకు వచ్చేసాను. లాస్ట్ టైం కోనసీమ ట్రిప్కి వెళ్తే చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇలా బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్స్ కూడా అప్పుడప్పుడు చేస్తుందన్నట్టుగా. సరే, ఇక ఈ వింటర్ సీజన్లోనే లాస్ట్ టైం కోనసీమ వెళ్ళినట్టుగానే ఈసారి విజయవాడ వెళ్దాము. బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది అండ్ వింటర్లో వెళ్ళడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ కూడా. విజయవాడలో మనకు చాలా టెంపుల్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని చూడాల్సిన ఇంపార్టెంట్ ప్లేసులు కూడా ఉన్నాయి. ఈ ట్రిప్లో అవన్నీ కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు నేనున్నాను సికింద్రాబాద్ స్టేషన్లో. నాకు ట్రైన్ ఉంది గోదావరి ఎక్స్ప్రెస్ 5:30కి. అరౌండ్ రాత్రి 11 గంటలకి విజయవాడ రీచ్ అయిపోతాను. 5.5 hours విజయవాడ రీచ్ అయిపోతాము. ఇంకా విజయవాడ రీచ్ అయిన తర్వాత రిటర్న్గా మాట్లాడదాం 1 by 1. ప్రస్తుతానికైతే ఈ గోదావరి ఎక్స్ప్రెస్ మంచిగా జర్నీ అంతా ఎంజాయ్ చేయండి. ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఇది ఆల్రెడీ స్టార్ట్ అవ్వడమే 25 minutes లేట్ స్టార్ట్ అయింది. నేను వెళ్ళేసరికి ఏ రాత్రి అవుద్దాం మరి. ఇంకా ఇదిగోండి, కరెక్ట్గా 30 minutes లేట్, 30 నిమిషాలు లేట్ చేసి పడేసింది ట్రైన్ అయితే. ఇక అట్లా ఫైనల్గా రూమ్కి వచ్చేసాను. వచ్చేసరికి ఆల్మోస్ట్ 11:40, ఆల్మోస్ట్ 1 hour డిలే అయింది అనుకోండి ఇంకా నేను రూమ్కి వచ్చేసరికి. బట్ పర్లేదు, మేనేజబుల్. హోటల్ నేను ముందుగానే బుక్ చేసుకున్నాను. సెంటర్ బేసిన్ రోడ్ దగ్గరలో ఉంటుంది. అరౌండ్ పర్ నైట్కి నాకు 1250 రూపీస్ పడింది. తక్కువనే చెప్పొచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్కి యాక్సెసిబుల్గా ఉంటుంది. అండ్ చాలా వెతికిన తర్వాత కొంచెం నాకు బెటర్ అనిపించింది. బట్ స్టిల్ రూమ్ చాలా రోజులు క్లోజ్ ఉంటే ఒక కైండ్ ఆఫ్ స్మెల్ వస్తుంది కదా, స్మెల్ ఇప్పటికి కూడా ఉంది. సో ఇక్కడ పొద్దునే వెళ్తాం. ఇది నెక్స్ట్ డే రోజు మార్నింగ్ పొద్దునే బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది. మన హోటల్ బుకింగ్లోనే బ్రేక్ఫాస్ట్ కూడా ఉంది చూడండి. నెక్స్ట్ డే రోజు మార్నింగ్ పొద్దున్నే లేచేసి ఇంకా స్ట్రేట్గా కనకదుర్గ అమ్మవారి గుడి దగ్గరకు వచ్చేసాను. ఇది రావడం నేను 3వసారి. 2018లో బ్యాక్ టు బ్యాక్ 2 times వచ్చాను. సో దాని గురించి డీటెయిల్ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ప్రకాశం బ్యారేజ్ దగ్గర మాట్లాడదాం. మన హోటల్ నుంచి 3 kilometers కిందికి వస్తాము. ఈ టెంపుల్కి సంబంధించిన బస్ రన్ అవుతూ ఉంటుంది. 10 rupees పే చేసి పైకి వచ్చేస్తాం. ఇక్కడ 3 దర్శన కౌంటర్లు ఉన్నాయి. యాక్చువల్లీ లక్కీలీ కార్తీక మాసం అయిపోవడంతో అంత రష్ ఏం లేదు. 100 rupees, 100, 300, 500. ఇఫ్ ఇన్ కేస్ మీరు గర్భగుడిలోకి వెళ్ళాలనుకుంటే 500 rupees టికెట్ తీసుకుంటేనే గర్భగుడిలోకి. 300 rupeesది ఏదైతే గర్భగుడి యొక్క డోర్ ఉంటుందో దాని బయట. అండ్ 100 rupees అయితే ఇంకొంచెం దూరం అలా ఉంది డిస్టెన్స్. అండ్ ఫోన్స్ ఎవ్రీథింగ్ అన్నీ బయట డిపాజిట్ చేయాలి. నా వెనకాల అయితే మీకు బార్గేట్ కనిపిస్తుంది. ఇక్కడ వరకే లాస్ట్. ఇంకా చెప్పుల కౌంటర్ కానీ, లగేజ్ కౌంటర్ కానీ, మొబైల్ కౌంటర్ కానీ అన్నీ బయట డిపాజిట్. 20 rupees, 10 rupees అలా తీసుకుంటున్నారు. డిపాజిట్ చేసేసి ఇంకా క్యూ లైన్లోకి వెళ్ళిపోవడమే. లక్కీ ఏంటంటే 300 rupeesలో రష్ ఉంటుందేమో అనుకున్నాను. అటు 500 rupeesలో రష్ ఉంది, ఇటు 100 rupeesలో రష్ ఉంది. 300 rupeesలో రష్ లేదు. స్ట్రైట్గా అట్లా వెళ్ళి ఇంకా అమ్మవారి ముందర నుంచి దర్శనం చేసుకొని వచ్చేసాను. ఇంతకుముందు వచ్చినప్పుడు ఇంకొంచెం వెనక వరకు ఏమంటారు ధ్వజస్తంభం కానీ, గర్భగుడికి సంబంధించిన బయట సైడ్ గోపురాలు కానీ వీడియోలు చూసుకోవడానికి ఆప్షన్ ఉండేది. ఇప్పుడు ఇక్కడ వరకు మాత్రమే ఎలా చేస్తున్నానంటే ఇంకా వెనక్కి వెళ్ళడానికి లేదు. గుడి యొక్క ఆర్కిటెక్చర్ అంత ఎలా ఉందో కూడా చూపించడానికి స్కోప్ లేదు. ఆ గోపురం కార్నర్ నుంచి కొద్దిగా కనిపిస్తుంది. గర్భగుడి వైపు అసలు కనిపించట్లేదు చూడండి. అండ్ ఇక విజయవాడ సిటీ అంతా కనిపిస్తుంటుంది ఇక్కడ పైనుంచి. చాలా బాగా కనిపిస్తుంది. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఈ ఫ్లైఓవర్ ఇంకా స్టార్ట్ అవ్వలేనట్టుంది. అండ్ ఇక్కడ నుంచి ఆ ప్రకాశం బ్యారేజ్ కానీ అంతా చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఇటువైపు భవానీ ఐలాండ్ ఉంటుంది.
ప్రకాశం బ్యారేజ్ పైకి అరౌండ్ 1957లో ఓపెన్ అయింది. ఇది 70 గేట్స్ ఉంటాయి అండ్ 1220 మీటర్స్ పొడవు చూడండి. కరెక్ట్ కృష్ణా రివర్ పైన ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ కొండ పైన చూసినట్లయితే చాలా బాగా కనిపిస్తుంది తెలుసా ఇది. ఫైనలీ అది ప్రకాశం బ్యారేజ్ ఒక డీటెయిల్స్ చెప్పాం కదా, కొన్ని పాయింట్స్ మాట్లాడతాను. 2018లో విజయవాడ 2 times వచ్చాను. అప్పుడు ఒకటి గుడ్ అండ్ ఒకటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఒకటి వచ్చేసి గుడ్ చెప్తాను ఫస్ట్. 2018 అలా ఇంకా డేట్ కూడా గుర్తుంది, ఆగస్ట్ 18th రోజున పొద్దున్నే డే ట్రిప్కి వచ్చాను. పొద్దున్న వచ్చి ఈవినింగ్ వరకు ఏమేమి పాసిబుల్ ఉంటాయి అన్నీ విజయవాడలో విజిట్ చేయడానికి అప్పుడు ట్రై చేశాను. ఫస్ట్ రాగానే ప్రకాశం బ్యారేజ్ పైన వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఒకతను గుర్తుపెట్టాడు. ఫస్ట్ టైం యాక్చువల్లీ నేను ఇంట్రోవర్ట్, ఒకతను పెద్ద మాట్లాడను కూడా, అలాంటి నన్ను వీడియోల ద్వారా ఒకరు చూసి గుర్తుపెట్టడం దట్స్ ద ఫస్ట్ టైం అన్నమాట. సో అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. లైక్ ఆ డే అట్లా గుర్తుండిపోయింది. ఆయన కార్లో వస్తున్నాడు, కార్ ఆ బ్యారేజ్ పైన ఆపేసి మరీ వచ్చి కలిసాడు సార్. నేను వీడియో షూట్ చేస్తున్నప్పుడు వచ్చి కలిసేసి కొద్దిసేపు మాట్లాడేసి వెళ్ళాడు. అండ్ ద సేమ్ ఇయర్లో నవంబర్లో ఒక ఈవెంట్ జరిగింది ఇక్కడ. లైక్ సెలబ్రిటీస్ చాలామంది వచ్చారు. కరీనా కపూర్ గారు కానీ, సమంత, దేవిశ్రీ ప్రసాద్, ప్రణీత హీరోయిన్ ఉన్నారు. ఇంకా చాలామంది వచ్చారు, ఇట్లా పెద్ద చాలా వచ్చారు. అండ్ లిటరలీ ఆ ఈవెంట్కి చంద్రబాబు నాయుడు గారు కూడా రావాల్సింది, బట్ ఏదో సమ్ ఎమర్జెన్సీ వర్క్ వల్ల లాస్ట్ మూమెంట్లో ఆయన రాలేదు. అదొక కైండ్ ఆఫ్ అవార్డ్ ఫంక్షన్ లాంటిది. అందులో నేను నామినేట్ అయ్యాను 2018లోనే, 6 years బ్యాక్ ఎగ్జాక్ట్గా. ట్రావెల్ కేటగిరీలో ఏదైతే అవార్డు డిస్ట్రిబ్యూషన్ జరిగిందో అది మామూలుగా డిసప్పాయింట్మెంట్ కాలేదు నేను. అంటే నాకు రాలేని డిసప్పాయింట్మెంట్ కాదు, కానీ అది ఎవరికైతే వెళ్ళిందో అది చూసిన తర్వాత అదేంటి ట్రావెల్ కేటగిరీకి వీళ్ళకి ఇవ్వడం ఏంది అంటే, యాక్చువల్గా ఎవరైతే అవార్డు వచ్చిందో తను కుకింగ్ ఛానల్ వాళ్ళకి అవార్డు అని విన్నర్ అని డిక్లేర్ చేస్తారు. ఆ టైంలో ఆరుదోయింది డిసప్పాయింట్మెంటు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ ఏ అవార్డు ఫంక్షన్కి వెళ్ళలేదు, దేనికి నామినేట్ కూడా చేయలేదు నేను. అసలు దేనికి నామినేట్ కూడా చేసుకోవడం బంద్ చేస్తాను ఆల్మోస్ట్. ఆ మైండ్ మళ్ళీ దాంట్లో నుంచి ఎప్పుడు బయటపడతానో తెలియదు, కానీ అరే చిన్న దాంట్లో కూడా ఇంత జరిగిందా అని ఒక ఫీలింగ్ అంతే నాకు అప్పట్లో. అండ్ చెప్పాను కదా, లిటరల్లీ ఒక చంద్రబాబు నాయుడు సీఎంగా రావాల్సింది, అంటే ఒక ముఖ్యమంత్రి రావాల్సిన మీటింగ్ దాంట్లో ఇట్లా ఒక నెగ్లిజెన్స్ లాంటిది అనిపించింది నాకు. అంటే వాళ్ళు ఏం గ్రౌండ్ వర్క్ చేశారు, ఏ బేసిస్ మీద అవార్డు ఇచ్చారు అనేది నాకు అర్థం కాలేదు ఇప్పటికీ. బట్ దాని తర్వాత ఒక విషయం నేను నేర్చుకున్నాను. అప్పటి వరకు నా వ్లాగింగ్ స్టైల్ ఒకలా ఉండేది. దాని తర్వాత ఇమీడియట్గా పాండిచేరి ట్రిప్కి వెళ్ళాను. అది చూడండి, ఇప్పటికీ ఆ ముందు వీడియోస్కి ఆ పాండిచేరి వీడియోస్కి సంబంధం ఉండదు, మొత్తం వీడియో టేకింగ్నే మార్చేశాను అక్కడికి. సో అట్లా ఒక చిన్న బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అది. సో అది మ్యాటర్ అన్నమాట. ఒక గుడ్ ఒక బ్యాడ్ చెప్పమంటే విజయవాడ గురించి అట్లా చెప్తా. దాని తర్వాత మళ్ళీ విజయవాడ వైపు రాలేదు, ఇదే రావడం. ఓకేనా, పైన ఇంకా బైక్ రెంట్ తీసేసుకొని ప్లేస్లు కవర్ చేయడానికి వెళ్ళాం. ఇంకా ఇదిగోండి స్కూటీ రెంట్ తీసేసుకున్నాను. ఇంకా లోకల్ సైట్ సీయింగ్ అంతా మనకు ఖచ్చితంగా కావాల్సింది ఒక 2-wheeler రైడ్ ఆన్ బైక్ రెంటల్స్ అంట. కాకపోతే రెంటల్స్ చాలా చీప్ ఉన్నాయి చూడండి. 12 hours అయితే 300, 24 hours అయితే 500 అలా. నేను రేపు ఈవినింగ్ బట్టి తీసుకున్నాను, అరౌండ్ 800 rupees. అంటే కొత్త బండి ఇచ్చారు, పాత అయితే 700 rupees అలా అన్నారు. బైక్స్ కూడా ఉన్నాయి, విజిట్ అయితే 1500 అన్నారు రేపు నైట్ వరకు. ఎందుకులే మేనేజ్ చేద్దాం స్కూటీతో అని. ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్ అవన్నీ ఉన్నాయి. ఇదిగోండి విజయవాడ సిటీలో నుంచి జస్ట్ 7 kilometer డిస్టెన్స్లో ఉండవల్లి కేవ్స్ అని ఉంటుంది. లైక్ చాలా ఫేమస్ ఇది. చాలామంది ఇటు వచ్చిన వాళ్ళకి తెలియదు ఈ ప్లేస్ గురించి కూడా. లైక్ ఇది నా సెకండ్ విజిట్. 6 years బ్యాక్ కూడా ఈ ప్లేస్ని విజిట్ చేశాను. ఒకసారి దీని గురించి హిస్టరీ గురించి తెలుసుకున్నాం ఇప్పుడు కొంచెం. ఇది వచ్చేసి 6th నుంచి 7th century మధ్యలో కట్టిన ఒక గుహ ఆలయం అనొచ్చు. టోటల్గా 4 అంతస్తులు ఉంటుంది. 16th century వరకు కూడా రాజపోషణలో ఉంది. అంటే ఈ రాజుకు సంబంధించిన ఫ్యామిలీస్ అన్ని వాళ్ళు చూసుకున్నారు దీనికి సంబంధించింది. ఇది చూడండి, టోటల్గా 4 అంతస్తులు అని చెప్పాను కదా. ఈ కింద ఫ్లోర్లో వచ్చేసి స్తంభాల మండపం ఉంది, అది ఇంకా వర్క్ కంప్లీట్ కాలేదు. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి త్రిమూర్తులు ఉన్నారు, వాళ్ళని చెక్కారు ఆ స్టోన్స్ పైనే. ఇది చూడండి, 2వ ఫ్లోర్లో వచ్చేసి విష్ణువుకు సంబంధించిన ఒక గుడి లాంటిది ఉంది. అది అక్కడ కనిపిస్తున్న 3వ ఫ్లోర్లో వచ్చేసి ఇంకా వర్క్ కంప్లీట్ కానీ త్రికుంట ఆలయం ఉంది. కాకపోతే ఈ ప్లేస్ మాత్రం బాగా మెయింటైన్ చేస్తున్నారు చూడండి. ఇప్పుడే స్కూల్ పిల్లలంతా వచ్చేసి వెళ్తున్నారు, స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి చూపిస్తున్నారు. అది మంచి థింగ్, వాళ్ళకి కూడా కొంచెం ఐడియా వస్తుంది ఏం జరుగుతుంది ఏంటని. ఇటు చూడొచ్చు అంతా కూడా తవ్వారు, బట్ ఇంకా వర్క్ కంప్లీట్ కాలేదు అప్పట్లోనే.
బ్రహ్మ, ఒక పక్క వినాయకుడు ఉన్నారు, మేబీ విష్ణు, ఇక్కడ నరసింహ అవతారం ఉంది. త్రిమూర్తులు అన్నారు కదా, ఈయన విష్ణు. ఇది చూసారా, ఇది ఆ 6th నుంచి 7th century మధ్యలో ఎప్పుడైతే ఉండిందో ఆ టైంలో వేసిన పెయింటింగ్ అంట చూడండి. ఇది ఇదిగోండి, మీకు చెప్పాను కదా 2nd floorలో శయన విష్ణు ఉన్నారని చెప్పి, అదే పవనిస్తున్న విష్ణు అవతారం లాగా. ఇది చూడండి, మొత్తం 24 feet అంట. చూడడానికి చాలా పెద్ద ఉంది చూడండి. వన్ ఆఫ్ ది మస్ట్ విజిటింగ్, అసలు మిస్ అవుతుంది ఈ ప్లేస్ని మాత్రం. అండ్ ఇక్కడ అంతా కూడా నీట్గా వర్క్ చేసింది, క్రాఫ్ట్ వర్క్. లైక్ నాభి నుంచి ఆ బ్రహ్మదేవుడిగా అంతా కూడా వివరిస్తూ, అండ్ పైన అంతా చూడొచ్చు ఆర్కిటెక్చర్ అంతా కూడా. ఇదిగోండి, టోటల్గా పైకి వచ్చేసాము 4వ అంతస్తుకి. కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వకుండా ఉందని చెప్పాను కదా, ఇంకొండి ఆ ప్లేస్ ఇదే. అట్లా ఏదో తవ్వారు, ఏదో చేద్దామని, బట్ ఇంకా ఆ వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. 2 గదుల్లా ఉన్నాయి చూడండి ఇక్కడ. మేబీ ఏదైనా దేవుడిది చెక్క పెడదాం అనుకున్నారేమో, మేబీ ఆ లోపే ఆగినట్టుంది. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి, అప్పటికి ఇప్పటికీ ఏరియా మాత్రం అసలు ఏం మారలేదు. అరటి చెట్లతోనే నాకు బాగా గుర్తుంది. అప్పుడు కూడా వచ్చినప్పుడు సేమ్ ఈ అరటి చెట్లు, ఈ ఫీలింగ్ అంతా సేమ్ అట్లే ఉంది, ఇప్పుడు కూడా అట్లే ఉంది. ఉండవెల్లి నుంచి నెక్స్ట్ నేను వస్తున్నాను పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వైపు. ఇక్కడ 2 ఉంటాయి చూడండి, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కింద ఉంటుంది, అది చూసుకోవచ్చు మీరు. అండ్ అట్ ద సేమ్ టైం పైకి వచ్చేసరికి పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. అయితే దీనికి మీరు స్టెప్స్ తీసుకొని రావచ్చు పైకి, లేదంటే మీకు వెహికల్ ఉంటే పై వరకు వెళ్ళిపోవచ్చు. కానీ అప్పటికి వచ్చినప్పటికీ ఇప్పటికి చూస్తే మంగళగిరి మొత్తం చాలా చేంజ్ అయిపోయింది. యాక్చువల్లీ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు 6 years బ్యాక్ ఆటోలో వచ్చాను. అక్కడ ఆటోలో ఆపే దగ్గర కూడా అంత గజిబిజి ఉండింది అంతా. ఇప్పుడు చూస్తే మొత్తం మేక్ ఓవర్ డన్. దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చేస్తాను ఆల్రెడీ. మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 3:30 వరకు ఓపెన్ ఉంటుందంట చూడండి. లైక్ పానకం సమర్పించాలి. ఇక్కడ పానకాలు చాలా ఫేమస్ చూడండి. 35 rupees తీసుకుంటారు టోకెన్ దానికి. స్వామివారికి సమర్పించిన తర్వాత అది మీరు కావాలంటే బాటిల్లో క్యారీ చేయొచ్చు. బాటిల్స్ కూడా అమ్ముతుంటారు, అక్కడ ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు కింద లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చూసుకొని ఇక్కడ డైరెక్ట్ నేను ఏం చేస్తానంటే మళ్ళీ కెమెరా టచ్ చేయకుండా డైరెక్ట్ కొండవీడికి వెళ్తాను. ఇక్కడ నుంచి కొండవీడి అరౌండ్ 60 kilometers వస్తుంది. గుంటూరు బయట నుంచి అట్లా క్రాస్ చేసుకుంటూ కొండవీడు ఫోర్ట్ వైపు వెళ్ళాలి. అది ఎర్లీ మార్నింగ్స్లో బాగుంటుందంట, బట్ స్టిల్ చూద్దాం వెళ్ళేసి ఎలా ఉంటుందో మరి. ఇందాక మీకు పై నుంచి కిందకి చూపించాం కదా, ఇప్పుడు కింద ఉన్న నరసింహస్వామి టెంపుల్ నుంచి పైకి చూస్తే ఇలా కనిపిస్తుంది చూడండి, పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఆ కొండలో మామూలు కనిపిస్తుంది చూడండి, ఎంత బాగా కనిపిస్తుందో. ప్లాన్లో చిన్న చేంజ్. యాక్చువల్గా ఇప్పుడు నేను ఇటువైపు నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలి, దాన్ని రేపు ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్ చేస్తాను. యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ బాగుంటుంది ప్లేస్ అది. ఇప్పుడు ఒక బ్రో కలిసి ఆయన కూడా అదే అన్నాడు. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇక్కడ నుంచి నేను కొండపల్లి వైపు వెళ్తాను. మళ్ళీ ప్రకాశం బ్యారేజ్ వైపు వెళ్ళి క్రాస్ చేసుకుంటూ అరౌండ్ 28 kilometers ఉంటుంది ఇక్కడ నుంచి కొండపల్లి. అటువైపు వెళ్ళేసి కొన్ని ప్లేస్ విజిట్ చేద్దాం పదండి. ఎన్ రూట్ ఎక్కడైనా ఆకలేసి లంచ్ చేద్దాం. బట్ లంచ్ టైం ఇక్కడ చుట్టుపక్కల కొన్ని దాబాలు ఫేమస్ అంటారు లంచ్ చేయడానికి, బట్ నాకు ఎందుకు ఆకలి లేదు. చూద్దాం మరి అమ్మా ఎన్ రూట్ ఇంకేమి దొరుకుతుందేమో వేరే. చూడండి, కొండపల్లి వెళ్ళే దారిలోనే ఒక ఇబ్రహీంపట్నం అనే ప్లేస్ వస్తుంది. అక్కడ ఈ ప్లేస్ ఉంది, పవిత్ర సంగమం ఆర్ కృష్ణా రివర్ అండ్ కృష్ణా నది అండ్ గోదావరి నది సంగమం అయ్యే ప్లేస్ అని లాంటిది ఒకటి ఇక్కడ ఉంది. మేబీ ఒక పాయింట్ లాంటిది సెట్ చేసి పెట్టారంతా కూడా. బట్ నేను గూగుల్లో చూస్తుంటే ఎగ్జాక్ట్ ప్లేస్ ఎక్కడ అంటే లైక్ ప్రకాశం బ్యారేజ్లోకి ఆ కెనాల్ త్రూ వచ్చి కలుస్తాయి. బట్ ప్రకాశం బ్యారేజ్లోకి మనం వెళ్ళలేం కాబట్టి మేబీ దీన్ని ఇట్లా సెట్ చేస్తారో ఏంటో మన నాకు కరెక్ట్గా ఐడియా లేదు. బట్ గూగుల్లో మాత్రం అండ్ గవర్నమెంట్ బోర్డ్స్ కూడా కొన్ని చోట్ల ఇదే పెట్టారు, కృష్ణా నది అండ్ గోదావరి నది కలిసే చోటు అని.
మేబీ వర్కింగ్ డే అవడంతో అనుకుంటా పెద్ద ఏం లేదు ఇక్కడ, లేకపోతే వీకెండ్స్లో మేబీ రెస్టారెంట్ ఉండొచ్చు. ఆ కొండలు దూరంలో బాగా కనిపిస్తున్నాయి అన్నీ. ఇదిగోండి కొండపల్లికి వెళ్ళే దారి అంతా మనం మెయిన్ రోడ్ నుంచి ఎప్పుడైతే డైవర్షన్ తీసుకుంటాం ఈ ఫారెస్ట్లోకి ఒక 1-2 కిలోమీటర్స్ వరకు రోడ్ అసలు బాగోదు, ఎందుకంటే లారీలో మూమెంట్ ఎక్కువ ఉంటుంది ఆ రూట్లో. దాని తర్వాత చూడండి ఫారెస్ట్లో చాలా బాగుంది రోడ్. ఇది కైండ్ ఆఫ్ ఘాట్ రోడ్ లాగా ఉందంతా. ఆ పైకి వెళ్తున్నాం. ఇదిగోండి వచ్చేసాను కొండపల్లి ఫోర్ట్ దగ్గరికి. ఫోర్ట్ ఏరియా ఉంది, ఒక దర్గా ఉంది అండ్ చుట్టూ కొండల మధ్యలో బాగుంది ప్లేస్. బట్ కోతులు కొండంగలు చాలా ఉన్నాయి, జాగ్రత్త. బ్యాగ్స్ కానీ ఐటమ్స్ కానీ. అండ్ లోపల మీకు ఏం చూపించలేదు ఎందుకంటే టికెట్ 30 రూపీస్ ఎంట్రీ ఫీ, అది ఓకే. ఇది చూడగానే సార్ వీడియో రికార్డ్ చేసుకుంటా అంటే ఎలో లేదు, యూట్యూబ్ అయితే అసలు ఎలో లేదు అన్నారు. లేదు నార్మల్గా వీడియో తీసుకుంటా అంటే దానికి 1000 రూపీస్ అన్నారు. 1000 రూపీసా? 1000 రూపీస్ యూట్యూబ్ నుంచి సంపాదించాలని ఎంత కష్టపడాలి తెలుసా? వద్దు, నాకు వీడియోనే వద్దు, అవసరం లేదని చెప్పి పోయినా తిరిగినా వచ్చిన. బాగుంది సింపుల్గా, కొండల మధ్యలో కాస్త అట్లా రిలాక్స్గా టైం స్పెండ్ చేయాలనుకుంటే బాగానే ఉంది. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే బ్యాక్ మళ్ళీ హైవే వెళ్ళిపోయి అక్కడ నుంచి కొండపల్లి ఊర్లోకి వెళ్ళొచ్చు. లైక్ ఆ కొండపల్లి బొమ్మలు ఏవైతే ఫేమసో సరే ఆ కొండపల్లి బొమ్మలు ఎలా ఉంటో చూద్దాం ఒకసారి. అది చూడండి చిన్న చిన్న కొండంగలు ఉన్నాయి, అక్కడ కొండ ముచ్చులు అంటారు. చిన్న చిన్న అన్ని పారిపోయింది నన్ను చూడగానే. అమ్మో వజ్జుడు పెద్ద దొంకింది. కాకపోతే సోలో ట్రావెలర్స్కి ప్లేస్ సెట్ కాదు, ఎందుకంటే మొత్తం ఫారెస్ట్లో నుంచి వెళ్ళాలి. చూడండి ఇంకోటి వచ్చింది, మొత్తం ఫారెస్ట్లో నుంచి వెళ్ళాలి. ఒక్కరికి రికమెండ్ చేయను, వారు ఇద్దరు మినిమం ఉంటేనే ఇటువైపు రండి. అదిగోండి అదిగోండి, ఆడ కూర్చునే చూడండి. ఇదిగోండి కొండపల్లి ఫోర్ట్కి వెళ్ళే ఏరియా అంతా ఇట్లా ఉంటుంది చూడండి, ఫారెస్ట్తో. కొద్దిగా ఘాట్ రోడ్స్ ఉంటాయి, కాకపోతే చాలా బాగుంటుంది ప్లేస్. ఫోర్ట్ అంతా ఓకే ఓకే కానీ ఈ జర్నీ బాగుంటుంది. చూడండి నేను ఇప్పుడు కొండపల్లికి వచ్చేసాను. మనకి కొండపల్లి అనగానే గుర్తొచ్చేది ఈ కొండపల్లి బొమ్మలు కదా. ఒకసారి ఏంటి ఈ కొండపల్లి బొమ్మల లైక్ ప్రాముఖ్యత ఏంది అండ్ ఎలా ఉంటాయి ఒకసారి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. చూడండి మొత్తం కొండపల్లి బొమ్మలు ఇవన్నీ. నా పేరు ఏం లలిత అండి. నేను 5 years నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను. నేను సేల్స్ చూసుకుంటూ ఉంటారు ఇక్కడ. అండ్ చెప్పండి అసలు ఎందుకు ఇంత ఫేమస్ కొండపల్లి బొమ్మలు అనగానే? ఎందుకనంటే తెల్ల పొనికి చెక్క ఎక్కడా దొరకదు. అదే తెల్ల పొనికి చెక్క, అదేంటంటే కొంచెం లైట్ వెయిట్గా ఉంటుంది. దాన్ని చెక్కి అందంగా దాన్ని పెయింటింగ్ ఇచ్చి దాన్ని వివిధ ఆకృతుల్లో చేసి దాన్ని తగిన రూపంలో పెట్టి సేల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా మీరు ఇక్కడే చేసుకుంటారండి కొండపల్లిలో? అవునండి. ఓకే, అన్ని హ్యాండ్ మేడ్ అనొచ్చా? సింపుల్ చెప్పాలంటే హ్యాండ్ మేడ్ అండి, చేతి పని ఇవన్నీ. ఓకే, అండ్ ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుందండి? వస్తువుని బట్టి మారుతూ ఉంటుందా? ప్రైజెస్ అంటే వస్తువుని బట్టి దాన్ని
పనితనాన్ని బట్టి పెట్టుబడిని బట్టి. కాబట్టి ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇంకా చాలా ఫేమస్ ఇది. అవునండి, ఓకే. చాలా మంది ఇతర దూర ప్రాంతాల నుంచి యుఎస్ఏ దాకా కూడా పోతాయి అసలు. అవునా? ఓకే ఓకే, నైస్. ఇంకేమైనా చెప్పగలుగుతారా దీని గురించి ప్రాముఖ్యత? ఇంకేమైనా ఇంకా ప్రాముఖ్యత అంటే పెద్దగా మాకంతా అప్పటికప్పుడు ఐడియా రావాలి. థ్యాంక్ యూ అండి. చూడండి, మంగళగిరిలోని లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ డే టైంలో చూపించాం కదా, నైట్ టైంలో చూడండి ఎలా ఉందో, లైటింగ్తో మస్తుగా అనిపిస్తుంది చూడండి. ఇక బ్యాక్ టు రూమ్. చాలా లేట్ అయిపోయింది. యాక్చువల్లీ ఈరోజు స్కెడ్యూల్లో మిస్ అయిన 2 ప్లేస్లు చెప్తాను చూడండి. యాక్చువల్లీ ఈట్ స్ట్రీట్ అని ఒక ఏరియా ఉంటుంది, ఫుడ్స్తో లైక్ స్ట్రీట్ ఫుడ్తో, ఫుడ్ స్టాల్స్తో ఆ స్ట్రీట్ అంతా బాగుంటుంది విజయవాడలో. అదొకటి మిస్ అయింది. అండ్ ఈ ప్రకాశం బ్యారేజ్కి సంబంధించిన నైట్ వ్యూ క్యాప్చర్ చేయాలి, అదొకటి మిస్ అయిపోయింది. సడన్గా నాకు ఒక వర్క్ వచ్చింది, లైక్ ఇంకా ఫోన్ పట్టుకొని బండి పక్కన ఆపేసి ఆ వర్క్ చూసుకునేసరికి కొంచెం లేట్ అయిపోయింది. ప్లాన్లో చిన్న మార్పులు చేయాల్సి వస్తుంది రేపటికి, అడ్జస్ట్మెంట్స్ కోసం. రేపటి వీడియో కూడా చూడండి, విజయవాడ సంబంధించింది. అప్పుడు ఈ విజయవాడ సంబంధించింది ఆల్మోస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఇవన్నీ ఇంపార్టెంట్ ప్లేస్లు కవర్ చేసినామని అవుతాను నేను. ఇంకా చాలా వీడియోలో ఎలా అనిపించింది మీకు? ఇంకా డ్రోన్ షాట్స్ బాగా అనిపించాయి అనుకుంటాను. ఇక కొండపల్లి ఫోర్ట్ వరకు వెళ్తే ఏమనిపించదు నార్మల్గా వెళ్తే, బట్ ఎప్పుడైతే మనం 3వ కన్నుతో అట్లా పైకి వెళ్తామో ఆ లొకేషన్ యొక్క వ్యూ మొత్తం టోటల్గా మారిపోతుంది. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.